అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి ఈ మెసేజెస్ అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What is the guidance for my collective for the current situation? What my collective need to know right now. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి 3 మెసేజెస్ ఏంటి మీకోసం యూనివర్స్ నుంచి అని. ఓకే, సో ఫస్ట్ మెసేజ్. Universe, please show me what is this first message for my collective. What is this first message for my collective? What my collective need to know right now. First message వచ్చేసి 10 of cups. Okay, but sometimes it really is all about all rainbows and smiles. సో ఇక్కడ క్లియర్లీ ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ డ్రీమ్స్, మీ డ్రీమ్స్, మీ ఫ్యాంటసీస్ ఏదైతే జరగదు అని చెప్పి అనుకుంటున్నారో అది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్. అంటే ఏదో కోరికకు సంబంధించి మీకు కంప్లీషన్ అనేది రాబోతుంది, మీరు ఫుల్ఫిల్ అవ్వబోతున్నారు, సాటిస్ఫై అవ్వబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇది జరిగినప్పుడు మీరు ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే నేను కలగంటున్నానా అని చెప్పేసి అనిపించే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది నిజంగానే జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏదైతే అనుకున్నామో అవి ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ ప్రాసెస్ మీద ట్రస్ట్ చేయాలన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ మెసేజ్ చెప్పిన వెంటనే మీరు అనలైజ్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ కోరికేమో మేబీ ఇదే నిజం అవుతుందేమో అని చెప్పేసి మీ మైండ్ మిమ్మల్ని అందులోకి తీసుకొని వెళ్తుంది. సో కాబట్టి నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే ఆ రెసిస్టెన్స్ని వదిలిపెట్టేసేయండి. అంటే ఆ కోరిక ఏది అని చెప్పేసి నోటీస్ చేయడానికి ఇదే కోరిక ఏమో అని చెప్పేసి అనుకోవడానికి ట్రై చేయడం ఆపండి. ఎందుకు అని అంటే ఆ కోరిక ఇదేమో జరిగేది అని అనుకున్న వెంటనే ఏమవుతుంది అని అంటే మీరు నిజంగానే ఏదైతే జరుగుతుందో దాన్ని ఎంజాయ్ చేయకుండా, దానికి సంబంధించి ఫుల్ఫిల్ అవ్వకుండా అయ్యో ఇది జరిగితే బాగుండే అన్న దాంట్లో ఉండి డిసప్పాయింట్ అవ్వడము, ఆ డ్రీమ్ని కంప్లీట్లీ ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయకపోవడం అనమాట. అలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఆ కోరిక ఇదే ఏమో అని చెప్పేసి అనుకోవడం ఇప్పుడు అది చేయకండి. అంటే ఈ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది అనుకుంటున్నాను, ఇదే జరుగుతుందేమో, లేకపోతే నేను ఈ కంపెనీలో జాబ్ వస్తుంది అనుకున్నాను, ఇదే జరుగుతుందేమో, ఇలా అనమాట. సో అలాంటిది ఏమీ కాకుండా సో ఏదో కోరిక నెరవేరుతుంది, సో ఐ విల్ బీ హ్యాపీ. అది జరిగినప్పుడు అది జరుగుతుందని నాకు తెలుసు, నేను హ్యాపీగా ఉంటాను. అది ఏదైనా పర్లేదు, అది చిన్నదైనా సరే పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందనంటే ఆ కోరిక చిన్నది జరిగినా సరే అది ఏదైనా సరే మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేయడమో, లేకపోతే సడన్లీ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళడం లాంటిదో, ఏదైనా గిఫ్ట్ లాంటిది రావడమో, ఏది జరిగినా సరే, ఈవెన్ ఒక చిన్న చాక్లెట్ ఎవరైనా వచ్చి ఇచ్చినా సరే ఏమవుతుందనంటే ఒక ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఓకే, ఎవరైనా ఇస్తే సడన్లో సర్ప్రైజింగ్గా బాగుంటుంది అనుకున్నాను, ఇది జరిగింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇదే జరిగితే బాగుంటుంది అన్నప్పుడు ఏమీ జరగట్లేదు, అంత డిసప్పాయింట్మెంట్ అన్నట్లు ఉంటుందన్నమాట. సో న్యూట్రల్గా ఉండి మెసేజ్ని రిసీవ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఆ కంప్లీషన్ అనేది రాబోతుంది. ఎస్, మీరు అనుకున్నది చాలా అనుకొని ఉండొచ్చు, 100 అనుకొని ఉండిండొచ్చు, దాంట్లో నుంచి ఒకటి జరిగే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఆ కోరిక నెరవేరుతుంది, మీకు కంప్లీషన్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఇది ఏదైనా సరే, చిన్నదాని నుంచి పెద్ద కోరిక ఏదైనా సరే, ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక హ్యాపీనెస్, ఓకే నా లైఫ్లో ఇది జరిగింది, ఐఎమ్ సో హ్యాపీ అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో 2 of Wands, సెకండ్ మెసేజ్ వచ్చేసి 2 of Wands. అయితే ఫస్ట్ మెసేజ్కి లైఫ్ని సర్ప్రైజ్ చేయనివ్వండి. మిమ్మల్ని మీరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి అది జరగలేదని అంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఆ సర్ప్రైజ్ వచ్చినా సరే మీకు ఫీలింగ్ అనిపించదు. సో అలా అనమాట. సో కాబట్టి లెట్ గో చేసేసి రిలాక్స్డ్గా న్యూట్రల్ ప్లేస్లో ఉన్నప్పుడు అది జరిగితే హ్యాపీగా అనిపిస్తుంది. సో కాబట్టి ఆ ప్లేస్లో ఉండండి.
సో సెకండ్ మెసేజ్ వచ్చేసి 2 ఆఫ్ వాండ్స్. యువర్ డెసిషన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్, నథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి మీ డెసిషన్ మీ ఫ్యూచర్ని ఇప్పుడు డిసైడ్ చేస్తుంది, ఇంకా ఏది కాదు అని అంటే మీ చుట్టూ ఉన్న పీపుల్, మీ ఫ్రెండ్స్, వీళ్ళు చెప్పే మాటలు, సిచ్యువేషన్స్ అవన్నీ కాదు. ఓన్లీ మీ డెసిషన్ మాత్రమే ఇక్కడ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అన్నట్లు. సో చాలా స్ట్రాంగ్గా ఇది కెరియర్కి సంబంధించి చూపిస్తుంది. 2 ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే 2 థింగ్స్ మీద మీరు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే మీరు చూస్ చేసుకుంటున్నారో అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అది ఏదన్నా అవ్వచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఈ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి చూడడము. దేనివల్ల మీకు ఫ్యూచర్ బాగుంటుంది, దేంట్లో గ్రోత్ ఉంటుంది, ఈ కాన్స్ ఏంటి అంటే దీంట్లో తెలియకుండా మీకు జరిగే చిన్న చిన్న డిఫికల్టీస్ ఏంటి అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడమా, లేక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉండడం లాంటిదా, లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకోవడమా ఏంటది. సో 2 రాస్తే మీకు అర్థమవుతుంది. ఈ 2 సిచ్యువేషన్స్కి సంబంధించి ఒకటి మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది, మీ ఫ్యూచర్ దాంతో బాగుంటుందని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అని అంటే కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ని వదలాల్సిన ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్గా స్ట్రాంగ్ పవర్ఫుల్ గ్రోత్ కావాలి అని అంటే మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చినప్పుడే. జస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పెద్ద ప్లేస్లో వర్క్ చేయాలి అని అంటే డిస్టెన్స్లో కొంతమందికి ఉంటుంది రైట్, అబ్రాడ్కి వెళ్ళి చేయాలి ఇలా అని. సో అలా వెళ్ళాలి అని అంటే అక్కడ ఫెసిలిటీస్కి సంబంధించి మీరు అడ్జస్ట్ అవ్వాల్సింది వస్తుంది. అంటే అక్కడ పీపుల్తో లైక్ డిఫరెంట్ సరౌండింగ్స్లో ఉండడం లాంటిదో, ప్లేస్కి వెదర్కి అడ్జస్ట్ అవ్వడం లాంటిదో, మనీ పరంగా లైక్ డిఫరెంట్ లైక్ పేయింగ్ థింగ్స్ అంతా డిఫరెంట్గా ఉంటుంది రైట్, ఫినాన్షియలీ అవి అడ్జస్ట్ అవ్వడం లాంటిది ఇలా అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి చేయాలి అని అంటే ఇవి అడ్జస్ట్మెంట్స్. లేదు నాకు అక్కడికి వెళ్ళి చేయాలని ఉంది, బట్ నేను కంఫర్ట్లోనే ఇంటి దగ్గరే ఉంటాను, ఇక్కడే ఉంటాను అని అంటే మీరు మామూలుగా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు కంప్లైంట్ చేయకూడదు, అది నాకు జరగలేదు అని చెప్పేసి. సో దీనికి లైక్ ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో ఇక్కడే ఉండిపోవాలని చెప్పేసి దాని మీదనే ఇంకా ఫోకస్డ్గా ఉండి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇదనమాట మెయిన్. సో అందుకని ఇక్కడ మీకు 2 ఆఫ్ వాండ్స్తో యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అది ఏదైనా పని అంటే అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో అది ఏ జరిగినా సరే మీరు అప్సెట్ అవ్వకూడదు, ఏ జరిగినా సరే యాక్సెప్ట్ చేయాలి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే నేను మెయిన్ అనేది దానికి సంబంధించి కూర్చొని ప్రశాంతంగా రాయండి. లైక్ ఏంటి ఈ సిచ్యువేషన్లో ఉంటే నాకు బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి నష్టాలు ఉంటుంది, ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏంటి బెనిఫిట్స్, ఇలాంటి నష్టాలు, ఇలా అనమాట. 2 రాస్తే మీకు అర్థమైపోతుంది అక్కడే. ఓకే, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకా అన్ని విధాలుగా రాసి ఫస్ట్ థింగ్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 దాంట్లో నుంచి మెయిన్ నేను ఎక్కడ హ్యాపీగా ఉంటాను, హ్యాపీనెస్ ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది అనమాట. హ్యాపీనెస్ లైక్ అందులో డబ్బులు తక్కువ వచ్చినా ఏమొచ్చినా సరే హ్యాపీనెస్ బాగుంది అని అంటే ఇంకా అది నాకు ఇంపార్టెంట్ అని మీనింగ్ అనమాట. సో అది ఏంటి అనేది 2 దాంట్లో చూస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు లైక్ ఆ డెసిషన్ మీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి డెసిషన్ ఏదో రాబోతుంది. సో కాబట్టి కాన్షియస్గా ఉండి డెసిషన్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this third message for my collective, what my collective need to know right now. ఎందుకు ఇవాళ రీడింగ్ నాకు ఏదో రీసెంట్లీ సమ్ సార్ట్ ఆఫ్ దేజావు కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. సరేనా, అంటే రీసెంట్లీనో ఎప్పుడో సేమ్ ప్యాటర్న్ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు ఫీలింగ్. సేమ్ ఎందుకు రీడింగ్ చేశాను ఆల్రెడీ, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, మీకు కూడా అలా అనిపించింటే ఖచ్చితంగా నాకు కమెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఐ కెన్ ఫీల్ దట్ లైక్ సంథింగ్ ఏదో ఆల్రెడీ ఇది చెప్పాను, ఆల్రెడీ ఈ ప్లేస్లో ఉన్నాను, నేను సేమ్ మెసేజ్ ఇచ్చాను అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే అప్పుడప్పుడు వస్తుంది, రిపీట్ అవుతుంది, బట్ ఇక్కడ లిటరలీ సేమ్ టు సేమ్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మెసేజ్ స్టార్ చూపిస్తుంది. స్టార్ వచ్చేసి హ్యావ్ ఫెయిత్ దట్ హీలింగ్ ఈజ్ ఇన్ ద ఫోర్కాస్ట్. సో మీ లైఫ్కి సంబంధించి హీలింగ్ నడుస్తుంది. మీరు ఏదైతే బ్యూటిఫుల్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నడుస్తుంది, కానీ తొందరపడకూడదు. ఎప్పుడైనా సరే పేషెన్స్ లేకపోతే మాత్రం నేను ఏదో రీడింగ్లో కూడా చెప్పాను రైట్, ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ప్రాసెస్, హీలింగ్ జరిగే ప్రాసెస్ చాలా టఫ్గా ఉంటుంది. మీరు అక్కడ ఎంత రెసిస్ట్ చేస్తే అంత ఎక్కువగా బాధపడతారు. లెట్ గో చేసేసి ఇదంతా నా మంచి కోసమే జరుగుతుంది అని చెప్పేసి పేషెన్స్గా ఉంటే కనుక ఆటోమేటికలీ మీకు లైక్
సైన్స్ అన్నవి లేకపోతే సోర్సెస్ అనేవి దొరుకుతుందనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంత మీరు ట్రై చేస్తున్నారు అని అంటే ఈగో నుంచి ట్రై చేస్తున్నారు అన్నట్లు మీనింగ్ అనమాట. మీరు ఎంత ఈగో నుంచి ట్రై చేస్తే అది అంత దూరంగా వెళ్తుంది. కానీ యూనివర్స్కి సరెండర్ అయిపోయి ఇది నా మంచి కోసమే, నాకు తెలుసు ఏ జరిగినా సరే చూద్దాము, ఫ్లోలో ఏదొస్తే అది తీసుకుందాము అనుకుంటే మాత్రం ప్రాసెస్ ఇలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకా ఎలా అంటే సోర్సెస్ సైన్స్ ఎలా వస్తుందంటే మీ లైఫ్లో అదేదో మీరు అడిగిన వెంటనే కనిపించడం అనమాట. బుక్స్ దొరకడం లాంటిదో, ఎవరైనా పీపుల్ గైడెన్స్, యూట్యూబ్ వీడియో కరెక్ట్గా దొరకడం లాంటిదో, ఎవరైనా వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం లాంటిదో, ప్లేసెస్ చేంజ్ చేయడము, ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే ఆపర్చునిటీ వస్తుంది. కానీ పేషెన్స్ అనేది ఉండడం మంచిది, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరుగుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మాత్రం అప్పుడే అది డిలే అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే సోల్ పర్పస్ వచ్చేసి మెయిన్ థింగ్ లెర్నింగ్ ద లెసన్స్. మనము చాలామంది ఒక రాంగ్ అజంప్షన్స్లో ఎలా ఉంటారు అని అంటే మనము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే లైఫ్ పర్పస్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ లైఫ్ పర్పస్ వచ్చేసి గ్రోత్. అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే మన ప్లానెట్ ఒక స్కూల్ టైప్, మనం ఇక్కడ అందరం స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ పని ఏంటి, ఎగ్జామ్లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది రావాలి అన్నది మెయిన్, రైట్? సో మార్క్స్ అవంతా సెకండరీ, బట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే అనమాట, ఏం నేర్చుకుంటున్నాము అన్నది మనకి మెయిన్ ఇక్కడ. సో కాబట్టి గ్రోత్ అన్నది ఆ జరిగే ప్రాసెస్, సోల్ గ్రోత్ నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఈజీగా ఉండదు. ఎందుకు అని అంటే నేను చాలాసార్లు రీడింగ్స్లో చెప్పాను, సోల్ గ్రోత్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోనే, ఒక కైండ్ ఆఫ్ షాకింగ్ ట్రవర్ మూమెంట్లో మాత్రమే జరుగుతుంది. హ్యాపీగా ఉన్నప్పుడు జరగదు. ఎందుకనంటే కంప్లీట్లీ ఆ టైంలో మనం మునిగిపోయి ఉంటాం కాబట్టి హ్యాపీనెస్లో, అంటే ఆ ప్లెజర్ దాంట్లో ఉండిపోతాము, అసలు తిరిగి చూడాలన్న ఆలోచన రాదు కాబట్టి. సో అందుకనే పెయిన్లోనే ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్మేషన్, హీలింగ్ అన్నది జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే హ్యాపీనెస్ అనేది వస్తుంది చూడండి మన లైఫ్లో. కొన్నిసార్లు మనం బాగుంటాము, సంతోషంగా నచ్చినది జరుగుతుంది. అవి కైండ్ ఆఫ్ రిలాక్సింగ్ మూమెంట్స్ మనకు. అంటే ఒక చాప్టర్ అయిపోయి కొంచెం సేపు ఎంజాయ్ చేయాలి కొంచెము, అంటే ఇప్పుడు మనము ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు మనకి హాలిడేస్ వస్తుంది, రైట్? ఆ హాలిడేస్ని ఎంజాయ్ చేయడం. కానీ స్కూల్ స్టడీయింగ్ మాత్రం చాలా మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ చదవడం ఇంపార్టెంట్, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది యాక్చువల్ లెసన్స్ అనమాట. సో అందుకనే మనము ఇది నా లెసన్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్, సోల్ జర్నీ అని చెప్పేసి అనుకున్నారనుకోండి, గ్రోత్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ అన్నింటినీ మీరు ఎంజాయ్ చేస్తూ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుంది, ఎప్పుడు హాలిడేస్ వస్తుంది అనుకుంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు టైం లైన్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. లైక్ కిడ్స్ కిట్లో నుంచి చూస్తూ ఎప్పుడు స్కూల్ బెల్ రింగ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, రైట్? అంటే ప్రొలాంగ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ సేమ్ టైమింగే ఉంటుంది. బట్ ఏదో డిలే అవుతుంది, ఇంకా జరగలేదన్న ఫీలింగ్ వస్తుంది. అదే ఎంజాయ్ చేస్తూ ఉండడం, టీచర్ ఏం చెప్తున్నారు వినడము, ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండడము, థింగ్స్ని ఇవన్నీ చేస్తూ ఉంటే టైం తెలియకుండానే అయిపోతుంది. అప్పుడు రింగ్ అవుతుంది బెల్, హాలిడేస్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తుంది, హ్యావ్ ఫెయిత్. ఏదో బాగా వెయిట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు జరుగుతుంది అని చెప్పేసి. ఆ వెయిటే మిమ్మల్ని డిలే చేయనిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం నేర్చుకుంటే ఆటోమేటిక్లీ ఆ థింగ్ ఆ డిలే అనేది ఉండదు. ఓకే, డిలే అనేది ఇక్కడ యాక్చువల్లీ యూనివర్స్ చెయ్యట్లేదు, ఆ వెయిట్ వల్ల మీకు టైమ్ ఈజ్ రిలేటివిటీ, రైట్? అంటే మనం చూసేదాన్ని బట్టి టైం చేంజ్ అవుతుంది. అది యాక్చువల్గా టైం అలా ఉండదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అన్నీ ఒక టైప్ ఉంటే, ప్లాంక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు 2 minutes కాస్త ఏదో 1 hour లాగా అనిపిస్తుంది. 2 minutesే, కానీ అదే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే టైం రిలేటివ్ కాబట్టి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు కూడా అదే నడుస్తుంది. మీరు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది, నా లైఫ్లో సంతోషంగా ఎప్పుడు ఉంటాను, ఇవన్నీ అవుతుందా లేదా అని క్వశ్చన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క మినిట్, ఒక్కొక్క సెకండ్ మీకు ఏదో ఎటర్నిటీ లాగా గడిచిపోతుంది అనమాట. అంటే అర్థం అవ్వదు, చాలా డిలే అవుతున్న ఫీలింగ్ అనమాట. అదే మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రాసెస్లో అని అంటే ఆ టైం అనేది ఇలా గడిచిపోతుంది. సో అందుకనే హ్యావ్ ఫెయిత్, హీలింగ్ ఈజ్ అండ్ ఫోర్కాస్ట్. మీ క్వశ్చన్స్ అయిపోతుందా లేదా, ఇది నేను మామూలు అవుతానా లేదా, ఎప్పుడు నా కోరికలు నెరవేరుతుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఎప్పుడు ఈ ఫైట్స్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు నా సోల్మేట్ నా లైఫ్లోకి వస్తారు, ఇవన్నీ అడుగుతున్నందుకు ఏదైనా అడుగుతుండొచ్చు. కొంచెం పేషెన్స్గా ఉండండి, జరుగుతుంది. అది యాక్చువల్లీ ప్రాసెస్ నడుస్తూ ఉంది.
మీరు పేషెన్స్గా ఉంటే, మీరు దీని గురించి మర్చిపోతే అప్పుడు తొందరగా ఈ కోరిక నెరవేరుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.